సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపదేశానికి చెవి యొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి ఎవరైతే చెవి యొగ్గుతారో వాళ్ళు మేలు నొందుతారంట. మరి యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు. ఒకటి, దేవుని యొక్క ఉపదేశానికి చెవి యొగ్గడం అంటే ఆ వాక్యాలను విని అలాగూ నడుచుకోవడమే మనము చెవి యొగ్గడం. అవును, ఆదివారం వచ్చి ఆదివారం ఏదో పాటలు పాడేసి ఏదో ఆదివారము కొద్దిసేపు ఉండి ఈ చెవులో విని ఆ చెవులో విడిచిపెట్టి వెళ్ళేది కాదు. హల్లెలూయా. అవును, ప్రకటన గ్రంథములో కూడా 2వ అధ్యాయము 7వ వచనములో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి ఏమంట, దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు. ఆమేన్, హల్లెలూయా. జయించేవానికి, లోకాన్ని జయించేవానికి, శరీరమును జయించేవారికి, దేవుని ప్రియులారా, సాతాను జయించేవానికి, సాతాను యొక్క కార్యాలను జయించేవానికి దేవుడు ఏం చేస్తాడంట, పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్షాన్ని మరి వానికి ఏం చేస్తాడంట, భుజింప చేస్తాడంట. హల్లెలూయా. జీవవృక్ష ఫలము ఏదోను తోటలో ఉండింది. ఆదాము అవ్వ దినములో దానిని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే మరి పరదేశంలో, హల్లెలూయా, ఎక్కడ ఉంచాడు, పరదేశంలో. అక్కడ పరదేశంలో ఎవరెవరు జయిస్తారో వాళ్ళకి ఆ జీవ వృక్ష ఫలాన్ని తింటే వాళ్ళు ఎప్పటికీ చనిపోరంట. హల్లెలూయా. గనుక దేవుని ప్రియులారా, ఇంకా ఎవరు పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు గనక అందరూ కూడా పరదేశిలో ఉన్నారు. అయితే జయించువానికి మాత్రము ఆ జీవ వృక్ష ఫలములను భుజించడానికి వాళ్ళకి దేవుడు మరి అనుమతిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చూస్తున్నాం, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు పొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవాని ఆశ్రయించేవాడు ధన్యుడు. దేవుని ప్రియమైన వారులారా, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు. ఎవరైతే దేవుని ప్రియులారా ఉపదేశానికి చెవి యొగ్గుతారో వాళ్ళు ధన్యులు అని దేవుడు అంటున్నాడు. అందుకే మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే దేవుని మాటలను విని మేలు పొందుకోవడానికి, మేలు మాత్రం కాదు, ఆయనను ఆశ్రయించి మనము ధన్యులుగా మారడానికి మనం ఇక్కడ వచ్చాం. హల్లెలూయా. అందుకే కదా ఆయన అన్నాడు, దేవుని ప్రియులారా, 128వ కీర్తనలో 1వ వచనములో ఆయన అన్నాడు, ఏమన్నా, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వాళ్ళందరూ కూడా ధన్యులు. వీళ్ళు ఎవరంటే ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు. హల్లెలూయా.
ఎవరిని? దేవుని ఆశ్రయించిన వాళ్ళు, భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుచున్నటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ సమయంలో మనము దేవుని మాటలను చాలా భయముతో భక్తితో కూడా మనము చెవియొగ్గి విని దేవుని ఆశ్రయించిన వాళ్ళుగా ధన్యులుగా మారి ఎక్కడి నుండి మనము వెళ్ళాలి. హల్లెలూయా. నేను సిద్ధపాటు చేసుకున్న ఆ డైరీ కూడా ఆడ పడేసిన. ఇక్కడ వచ్చిన తర్వాత నేను చెప్పుచున్న మాటలే సంఘానికి బోధించు అన్నాడు. మోసేతో దేవుడు ఏ ఏ ఆజ్ఞలు చెప్పాడో, కట్టడాలు చెప్పాడో వాటినే మోసే ఇశ్రాయేలీయులకు బోధించినాడు, ఇశ్రాయేలీయులకు ప్రకటన చేశాడు. హల్లెలూయా. అవును, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 55:3 కూడా ఆయన అంటున్నాడు. యెషయా గ్రంథము 55లో ఆయన అంటున్నాడు, చెవియొగ్గువాడు మేలు నొందుతాడని. సొలొమోను గారు సామెతల గ్రంథం 16:20 చదువుకున్నాం. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, ఆమేన్, మీరు వినిన ఎడల, అవును, మీరు బ్రతకతారు. మేము ఒక నెలకు ముందు ట్రైబల్స్ ఏరియాకు వెళ్ళినాం. మరి కంపెనీ ఎస్టీ కాలనీ అది ఎక్కడుందంటే అరగొండ నుండి ఆ ఎస్టీ కాలనీకి మాధవ రూట్లో మరి 25 కిలోమీటర్లు అంట. అక్కడ ఇంకా ఇక్కడికి చేరుకుంటే 35 పైన వస్తుంది. నిన్న సాయంకాలము కొందరు మాతో పాటు వచ్చారు. దాంట్లో దేవుని ప్రియులారా మా ఫ్యామిలీ వెళ్ళినాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరి ఆ జనాలకి కొద్ది సహాయం, రైసు, పప్పు, నూనె ఇవన్నీ కూడా వారికి అందించి దేవుని మాటలను వాళ్ళకి బోధించి, అడవి ప్రాంతం చాలా భయంకరమైన రూట్ అది. మాధవరం వరకే, ఊరు వరకే రోడ్డు, అక్కడి నుండి మెటల్ రోడ్డు. చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఆ రూట్లో వెళ్ళాలంటే. ఒక 22 కుటుంబాలు మాత్రమే ఉంది, దానికి పైన ఊరు లేదు. అక్కడ నుండి ఒక 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో పల్మేరు గంగావరానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళినాము, ఆ జనాలని చూసినాము. ఒకరోజు చాలా బాధ అనిపించింది. వీళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు 12 గంటలు, 1 గంట ఎవరు లేదు, ఒక్క మనిషిదా ఉన్నాడు అక్కడ. అయితే నిన్న వాళ్ళని దర్శించి వారికి కొద్ది సహాయం, చిన్నపిల్లలకు బిస్కెట్లు ఇచ్చి మరి ప్రార్థన చేసి మన సంఘము ద్వారా మరి దేవుడు మరి మేమే అన్నీ సిద్ధపాటు చేసి తీసుకొని వెళ్ళినాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చక్కగా కూర్చొని తీసుకోవడానికి ముందు దేవుని మాటలు విన్నారు. దేవుని మాటలు విని వాళ్ళు అన్నారు, అయ్యగారు ఇవి మాత్రం కాదు, మేము జీసస్ని గురించి మరి మేము తెలుసుకున్నాం, అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు, అయితే యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్తమును సృజించినటువంటి వాడే దేవుడని మీరు చెప్పారని చెప్పి వాళ్ళు చివరిలో విని చాలా భయము భక్తితో కూడా కూర్చున్నారు. మరి స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు కూడా ఏ గలాట చేయకుండా ఆ హాల్లో కూర్చున్నారు. సరైన ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడిప్పుడుదా కట్టుకుంటూ ఉన్నారు. రాత్రుల్లో పులులు వస్తాయంట, అప్పుడప్పుడు ఏనుగులు వచ్చి దాడులు చేస్తాయంట ఆ ప్రాంతాల్లో. మరి అటువంటి ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని చెప్పాం. వాళ్ళు గమనంగా విన్నారు. హల్లెలూయా. అయితే కిరణ్ గారు మాట్లాడుతూ వస్తున్నారు దేవుని మాటలు. ఒకటి, మారు మనసు పొందిన వాళ్ళు దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండవది, కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు మరి పరలోకంలో ప్రవేశిస్తారు. మూడవది, పరలోకము బలాత్కారం చేత పట్టబడిందంట. ఈ బలాత్కారులే
పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. మరి దేవుని ప్రియులారా, 4వది తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. దేవుని ప్రియులారా, ఈరోజు మాట్లాడాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనమా తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము వాక్యము 20వ వచనం. అవును, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో కూడా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీ నీతి అధికము కాకపోతే, దేవుని ప్రియులారా, శాస్త్రులు అంటే తమిళ వేదపారగర్, వాళ్ళు శాస్త్రులు అంటే పరిశుద్ధ గ్రంథముల నుండి చాలా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఆ పరిశుద్ధ గ్రంథములో, ధర్మశాస్త్రములో రాయబడినటువంటిది పరిశోధించి తెలుసుకొని ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి వారు. యాజకులు ఎలాగూ బోధిస్తారు అని ఈ శాస్త్రులు కనిపెట్టేవాళ్ళు. ఈ శాస్త్రులు దేవుని ప్రియులారా, దేవుడు ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు అని కనిపెట్టేవాళ్ళు వీళ్ళు. అవునండి దేవుని ప్రియులారా, ఈ సమయంలో ఆయన అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల యొక్క నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అయితే ఈరోజు నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పుచున్నటువంటి మాటను మీకు తెలియపరచాలని దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ 1 కొరింథీలోను మనం చదువుకుంటున్నాం. దేవుని ప్రియులారా, 6వ అధ్యాయంలో 9వ వచనములో మనం చదువుకుంటే, 1 కొరింథీలు 6వ అధ్యాయము 9వ వచనములో మనం చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యములో వారసులు నేరరని. ఆమేన్. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నేను చనిపోతే నాకు వారసత్వం ఎవరంటే నా కుమారులు, ఒకవేళ కుమార్తెలు. హల్లెలూయా. కుమారులు మనకు వారసత్వం. అలాగనే దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే ఈ భూమిలో మనము అన్యాయస్తులుగా ఉండకూడదు, మోసం చేసే వాళ్ళగా ఉండకూడదు, యామార్చే వాళ్ళగా ఉండకూడదు. అన్యాయం చేస్తారు కదా, కొందరు అన్యాయస్తులు ఉన్నారు, అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రియులారా, ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను తాగుపోతులైనను దూషకులైనను దోచుకుని వారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కారనెను. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఎవరెవరంట? జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను. దేవుని ప్రియులారా, ఆడంగి తానము గలవారైనను, పురుష సంయోగము కలవారైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుపోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను
దేవుని రాజ్యమునకు వారసులు కానేరరనెను. మీలో కొందరు అట్టివారై ఉండురి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి కనుక మీరు దేవుని రాజ్యానికి వారసులు అంటూ ఉన్నాడు. మీలో కొందరు ఇట్లా ఉన్నారు, కానీ మీరు క్రీస్తు నామమున ఆయన ఆత్మ వలన కడగబడి, ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినారు. ఒకవేళ ఆయన రక్తములో కడగబడకుండా, ఆయన నామములో ఆయన రక్తములో కడగబడకుండా పరిశుద్ధులుగా మార్చబడకుండా ఉంటే మనం పరలోకములో ప్రవేశించలేము. దానికి మనము వారసులుగా నేరము. మనము వారసులుగా నేరాలంటే వీటిలో నుండి కడగబడిన వాళ్ళుగా ఉండాలి. ఇటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటున్నాడు దేవుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అవును, ఈరోజు కొందరు దేవుని ప్రియులారా చివరిలో అన్యాయస్తులుగా ఉంటారు, నమ్మకం కలిగిన వాళ్ళుగా ఉంటారు, చివరిలో అన్యాయం చేసే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అంటున్నాడు 1 కొరింథీయులు 15వ అధ్యాయములో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 50వ వచనములో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవంట. రక్తము మాంసము. హల్లెలూయా. ఇది నా రక్తమురా అంటారు, ఇది నా మాంసమురా అంటారు. హల్లెలూయా. నా మాంసములో మాంసము అన్నాడు. ఎవరిని చూసి? ఆదాము అవ్వను చూసి. హల్లెలూయా. ఆదాము అవ్వను చూసి, నా యొక్క మాంసములో నువ్వు మాంసము, నా ఎముకల్లో నువ్వు కూడా ఒక ఎముక అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఆదాము అన్నాడు. అయితే నేను చెప్తున్నాను, మనము ఎముకల్లో ఎముకగా ఉన్నా, మాంసములో మాంసముగా ఉన్నా, మనము రక్తములో కలిగి ఉన్నా, దేవుని ప్రియులారా దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేం. ఎందుకంటే మనము శరీరము మాంసము రక్తము దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే మనము కడగబడి మనమందరూ కూడా మార్పు చెందిన వాళ్ళుగా ఆత్మలుగా మనము అక్కడికి వెళ్ళాలి. అక్కడ రక్తము మాంసం ఉండదు. ఉంటే అక్కడ ఆకలి వస్తుంది, అక్కడ దప్పికొస్తుంది, అక్కడ నా భార్య, అక్కడ నా భర్త, అక్కడ నా బిడ్డలు, దేవుని ప్రియులారా అక్కడ అన్నీ వస్తాయి, శరీర ఇచ్చలు అన్నీ వస్తాయి. ఈ కొరింథీయులు 6వ అధ్యాయంలో చదువుకున్న అన్నీ కూడా వస్తాయి. అందుకే ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నారు. అందుకే గమనముగా శ్రద్ధ కలిగి దేవుని మాటలను మనము వింటే మనకు మేలు కలుగుతుంది. మనము వింటే ఆయన్ను ఆశ్రయిస్తాం. మనం భయభక్తులు కలిగితే ఆయన మనల్ని చూసి అంటాడు, మీరు ధన్యులు అంటారు. కనుక దేవుని ప్రియులారా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనదు. ఇప్పుడు 80వ సంవత్సరం మన ఇండియాకు స్వతంత్రం వచ్చి కదా. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియులారా మనకు స్వతంత్రం అంటారు. మన ఓటును మనం వేసుకునేదానికి కూడా హక్కు లేదు. ఉందా? కొన్ని గ్రామాల్లో మన ఓటును మనం వేసుకునేదానికి హక్కు ఉందా? మనం వెళ్ళే కొందికి వాళ్ళు చెప్తారు, మీ ఓటు వేసేసింది అంటారు. హల్లెలూయా. రెండవది మనము డబ్బులకు ఓటు వేయడానికి డబ్బులకు అమ్ముడుపోతాం. మనం సీఎం గారు తమిళనాడులో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలా, డబ్బులు ఇవ్వలా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన ఓటుని డబ్బులకు అమ్ముకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనం ఓటును మనం వేసుకోవడానికి కూడా మనకు హక్కు లేకుండా ఉన్నాం. స్వతంత్రము వచ్చింది అంటున్నారు, కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో వెనుకబడిన వారికి, మరి దేవుని ప్రియులారా, వెనుకబడినటువంటి కులాల్లో వెనుకబడిన వాళ్ళకి ఇంకా స్వతంత్రము లేదు. మన దేశము మత లౌకికం లేని దేశము. మన దేశంలో ఆర్టికల్ ప్రకారము, మన అంబేద్కర్ రాజ్యాంగ చట్టము వారి యొక్క మతాల్ని, దేవుల్ని ఆరాధించుకోవచ్చు అని రాయబడింది. అయితే ఇక్కడ మనం చూస్తే మనము దేవుణ్ణి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆరాధించుకోవడానికి కూడా కొన్ని స్థలాల్లో ఇబ్బందులు కలుగుతుంది. ఆ ఎస్టీ వాళ్ళు చెప్పారు, ఒక ప్రాంతంలో వాళ్ళే ఆ ఊరంతా కాలనంతా వాళ్ళే ఉన్నారంట. అక్కడ దేవుని ఆరాధించుకోవడానికి ఆటంకాలు కలిగించినారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో ఇబ్బందులను కలుగజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెప్పులు వేసుకొని కూడా వెళ్ళకూడదు. కొన్ని ప్రాంతాల్లో టౌల్ పైన వేసుకొని వెళ్ళకుండా చంక కింద పెట్టుకొని చెప్పులు చేతుల్లో పెట్టుకొని వెళ్ళాలి. కొన్ని ప్రాంతాల్లో చేతుల్లో నీళ్లు పోస్తారు. మనకు స్వతంత్రం ఉందా అయ్యా? స్వతంత్రం ఉందా మనకి? మన దేవుని మనం ఆరాధించుకోవడానికి స్వతంత్రం ఉందా? మన దేశం మత లౌకికం లేని దేశం. నువ్వు ఆరాధిస్తూ ఉంటే అబ్జెక్షన్ చేయడానికి వస్తే నువ్వు వాళ్ళతో కూడా మాట్లాడడానికి నీకు అధికారం ఉందా? భయపడుతున్నాం మనం ఈ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన దేశంలో మనకు ఇవ్వబడిన రాజ్యాంగ ప్రకారం వారికి ఇష్టం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యములో వాళ్ళు ప్రవేశించరు అన్నాడు. రక్త మాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించరు అన్నాడు. మరి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వారికి దేవుని ప్రియులారా వారసత్వము లేదు. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వాళ్ళు మాత్రము దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. బైబిల్ గ్రంథము చెప్పబడుతుంది. గలాతీలో ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నది 6వ అధ్యాయంలో దేవుని ప్రియులారా, ఇది పెద్ద సిటీ చర్చి, బిగ్ చర్చి. దేవుని ప్రియులారా, ఈ యొక్క కొరింథీయుల సంఘము బిగ్ చర్చి. ఈ బిగ్ చర్చిలోనే పిసికితనంతో కానుకలు వేసే వాళ్ళు ఉన్నారు. ఈ బిగ్ చర్చిలోనే సనుక్కుంటూ కానుకలు వేసే వాళ్ళు ఉన్నారు. ఈ బిగ్ చర్చిలోనే దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాల్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలని, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా ఇంకొకటి వాళ్ళే ఎక్కువగా భుజించేసి పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆకలి దప్పులతో కూడా ఉంటారు. మరి పౌలు గారు ఆ బిగ్ చర్చిలో మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా 21వ వచనంలో మీరు చదివితే 21వ వచనంలో 1 కొరింథీయులు 11వ అధ్యాయం 21 లేదమ్మా? ఏలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తాను మట్టుకు తాను భోజనము చేయుచున్నారు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడగును. హల్లెలూయా. బాగా తినేసినోడు మత్తు అయిపోతాడు. దేవుని ప్రియులారా, ఫుల్గా తినేస్తే మత్తు వచ్చేస్తుంది కదా. ఒక కోతి ఉపవాసం ఉండాలనుకుంటుందంట. ఈ కోతి ఏం చేసిందంట, ఉపవాసం ఉండి మళ్ళా చెట్టు ఎక్కాలంటే చాలా బలహీనత ఉంటుంది కదా, ఎక్కలేదంట. కాబట్టి ఏం చేసిందంటే ఉపవాసానికి ముందు పండ్లంతా కోసుకొచ్చి పెట్టుకునిందంట ముందర.
ఇప్పుడు ఉపవాసాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి కళ్ళు మూసుకునిందంట. కళ్ళు మూసుకుంటే కొంచెంసేపటికి ఏమైందంటే, అరే మనం ఉపవాసం కళ్ళు మూసుకొని ఉంటే ఇంకొకరు వచ్చి తినేస్తారు కదా, ఏం చేసేదని చెప్పి మొత్తం తినేసిందంట. చివరికి ఫుల్లుగా తినే కొందికి ఉపవాసాన్ని స్టార్ట్ చేద్దామని కళ్ళు మూసుకుంటే అట్లే నిద్రపోయి కింద పడిపోయిందంట. హల్లెలూయా, మత్తు అయిపోయిందంట దానికి. ఈరోజు ఈ బిగ్ చర్చ్లో కొన్ని సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తే ముందు వెళ్ళినటువంటి వాళ్ళు ఫుల్లుగా తినేసి ఉంటారు. అక్కడే కాదు, పెళ్లిలో కావచ్చు, విందులో కావచ్చు కదా, సంఘాల్లో కూడా ముందుగా వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫుల్లుగా ముక్కులు కాడికి తినేసి మత్తుగా వెళ్ళిపోతారు. అయితే ఇంకొకరు ఆకలితో కూడా ఆహారం దొరకకుండా వెళ్తారు. ఇలాగూ ఈ కొరింథీ సంఘంలో బిగ్ చర్చిలో ఉన్నిందంట. ఈ 6వ అధ్యాయంలో కూడా 1 కొరింథీలో దేవుని ప్రియులారా, ఈ 9వ వచనముల నుండి మనం చదువుకున్నామే, ఇలాగూ వాళ్ళు ఉన్నారంట. అందుకే ఆయన వారితో కూడా చెప్పుతూ ఏమంటున్నారంటే, దేవుని ప్రియులారా, మీలో కొందరు అట్టివారై ఉంటరి, ఎట్టివాళ్ళై ఉంటరి, వ్యభిచారులుగా, అన్యాయస్తులుగా, విగ్రహ ఆరాధకులుగా, అడ్డంగితనం కలిగినటువంటి వారుగా, పురుష సంయోగం గలవారుగా మీరు ఉన్నారు. అయితే మీలో కొందరు అట్టివారై ఉండిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, అవునండి, నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళుగా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క దేవుని వాక్యము చెప్పబడుతుంది 14వ వచనములో. ఈ 1 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనములో, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా. అందుకే 18లో అన్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చివరి వాక్యములో 20వ వచనములో అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహముతో ఏం చేయాలంట? మహిమపరచాలి. మనము విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోపిడీలుగా, అన్యాయస్తులుగా ఉండకుండా పరిశుద్ధ జీవితం కలిగి, మనం పవిత్ర జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, మనము యేసు రక్తములో కడగబడినటువంటి వాళ్ళుగా, మనం మార్చబడుతున్నటువంటి వాళ్ళుగా ఉండాలి. గలాతీయులో మాట్లాడుతూ అంటున్నాడు 5వ అధ్యాయంలో, దేవుని ప్రియులారా, గలాతీయులో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 19 నుండి మనం చదివితే 5వ అధ్యాయంలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, మరలా భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇటువంటి కార్యములు చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారంట. రక్త మాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించి స్వతంత్రించుకున్నారంట. ఇటువంటి కార్యములు చేయువారు దేవుని రాజ్యాన్ని
వీళ్ళు స్వతంత్రించుకొన నేరరంట. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, మనము జాగ్రత్త కలిగిన వాళ్ళగా, దేవుని రాజ్యములో ప్రవేశించినటువంటి వాళ్ళగా, మనం లోకముల నుండి, మనం చీకట్ల నుండి, మనం అంధకారముల నుండి ఆశ్చర్యమైన కార్యములను, గుణాతిశయాలను తెలియపరచడానికి మనల్ని దేవుడు కడుక్కున్నాడు, వెలుపలికి తీసుకున్నాడు. ఒకప్పుడు అన్యాయస్తులుగా ఉంటిమి, ఒకప్పుడు జారత్వం చేసేవాళ్ళుగా ఉంటిమి, ఒకప్పుడు వ్యభిచారులుగా ఉంటిమి, ఒకప్పుడు దొంగలుగా ఉంటిమి, ఒకప్పుడు దోపిడిగాళ్ళగా ఉంటిమి. మనల్ని దేవుడు మలుచుకొని మార్చుకున్నాడు. ఆయన రక్తములో మనం కడగబడినటువంటి వాళ్ళగా మార్చబడినాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాళ్ళుగా మనము ఉన్నాము. హల్లెలూయా. బైబిల్ గ్రంథము చెప్పబడుతుంది. ఈ గలాతీయులు 5వ అధ్యాయము దేవుని ప్రియులారా 13వ వచనములో మనం చదువుకుంటే, 13వ వచనములో, సహోదరులారా, ఒక్కొక్కరుగా మీరు సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. అయితే ఒక్క మాట, స్వతంత్రమును శరీర క్రియలకు, ఆమేన్, శరీర క్రియలకు మనము ఏం చేసుకోకూడదంట, హేతు చేసుకోకూడదు. దానికి శరీర క్రియలకు మనము మరి వాటికి మనము లోబడకూడదు. ఆ శరీర క్రియలకు మనల్ని మనము లోబడి శరీర క్రియలుగా మనం మార్చుకోకూడదు. అందుకే కదా భక్తుడు పాడుతున్నాడు, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. 15వ వచనములో అంటాడు, గలాతీయులు 5వ అధ్యాయం 15వ వచనములో, అయితే మీరు ఒకరిని ఒకడు ఒకరి ఎడల ఒకరు బొత్తిగా నశించుదురేమో అని చూసుకొనండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు మీ శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. దేవుని ప్రియులారా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా ఆపేక్షించుచున్నది. ఆత్మ చెప్తుంది ఆరాధనకి వెళ్ళిపో, శరీరం చెప్తుంది మరి వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఫస్ట్ ప్రేయర్లో ఒక ఆయన అడిగినా, ఎక్కడయ్యా అమావాస్య ప్రార్థనకు రాలేదంటే, ఆయన శరీర పనులు చేసుకుంటా ఉన్నాడంట, అందువల్ల బలహీనత వచ్చేసిందంట, పనులు వచ్చేసినారంట, పని చేసుకుంటా ఉన్నారంట, అందువల్ల ఆ మెలకు ప్రార్థనకు రాలేకపోయినాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, కాతిరు వెలుతురు జెబితిరు. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, కాతిరు ఏం చేయాలంట, ఎదురు చూడాలి, మరి వేచి ఉండాలి. రెండవది వెలుతురు, మెలకువగా ఉండు. హల్లెలూయా. మరలా మూడవది ప్రార్థన చేస్తూ ఉండు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. మరి దేవుని ప్రియులారా, మనం ఎదురు చూడాలి, మరి వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో మెలకువ కలిగి వేచి ఉండాలి, మెలకువ కలిగి మనం ప్రార్థనలో ఉండాలి.
మరి యాకోబు ఆశీర్వాదాలు పొందుకునేంత వరకు ఒక్కడు పోరాడి ఆశీర్వాదాలు తీసుకున్నంత వరకు వేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఈ మెలకువ ప్రార్థన కలుసుకోవడంలే. అప్పుడు మరి మాంత్రికుడు శ్మశానంలో మనం పరిశుద్ధ జీవితం కలిగి ఉండకూడదని, మనం ముందుకెళ్ళకూడదని, ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళకూడదని మనకు విరోధంగా వాడు శ్మశానానికి వెళ్ళి మంత్రాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాయంకాలం కూడా మేము ఒక స్థలానికి వెళ్తున్నాం. అక్కడ చేతబడులు మంత్రాలు చేసేస్తున్నారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ, వాళ్ళ బంధువులు కూడా చేతబడులు చేసేస్తున్నారు. సాయంకాలము ఆ కొత్తపల్లి మిట్ట దగ్గర మరి తిప్పినాయుడపల్లి అక్కడికి వెళ్తున్నాం. మరి కుటుంబంగా వెళ్తున్నాం. మరి దేవుని ప్రియులారా, మా పిన్నమ్మ కూతురు వాళ్ళు నామక క్రైస్తవులుగా ఉన్నారు. దేవుని ప్రియులారా, వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఒక 4 రోజులకు ముందు మేము వెళ్ళినాము, అక్కడికి ప్రార్థన చేసి వచ్చినాం. ఈరోజు వస్తామన్నాము. వాళ్ళు 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళుతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆత్మలో బలము పొందాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనం శరీర క్రియలు నెరవేర్చడానికి మాత్రం మనల్ని మనం అప్పగిస్తాం, కానీ ఆత్మలో బలం పొంది శాతాన్ని జయించాలని, దేవుని కొరకు మనము త్యాగం కలిగి జీవించాలని ఈ దినంలో మనము లేదు. కనుక దేవుని ప్రియులారా, ఆత్మలో బలము పొందాలి. ఆత్మలో బలము పొందేదము, గురు చూచి వెళ్ళేదము. ఆత్మలో బలము పొందేదము, గురు చూచి వెళ్ళేదము. కాల్పెట్టిన దేశం పట్టుకుందము, జయము పైన జయము పొందెదము. కాల్పెట్టిన దేశం పట్టుకుందము, జయము పైన జయము పొందెదము. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా అన్ని జరుగును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా అన్ని జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆత్మ ద్వారానే సమస్తమును మనము జయించగలము. సమస్తమును జయించాలంటే ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా మనం సమస్తమును జయించువారిగా ఉండాలి. ప్రకటన 21వ అధ్యాయము 20వ వచనములో, మరి ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకుంటే, దేవుని యందు ప్రియమైన వాళ్ళారా చదవండి. పిరికివారును అవిశ్వాసులను, ఏమంట, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో కూడా మండు గుండముల వాళ్ళు పాలు పొందుతారు. వాళ్ళు దేవుని రాజ్యములోనికి వెళ్ళరు, వాళ్ళు అగ్ని గుండములో పాలు పొందుతారు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, వాళ్ళకి 2వ మరణము అని అంటాడు. 7వ వచనములో చదువుకుంటే, 7వ వచనములో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడుగా ఉండును. అక్కడ మనం చూసాం, మరి జయించువాడు మరి జీవ వృక్ష ఫలములను తింటాడంట. ఆ ప్రకటన గ్రంథంలో జయించువాడు దేవుని మందిరములో ఒక స్తంభముగా ఉంటాడంట. జయించు వాని పేరు తెల్ల రాతి మీద క్రొత్త పేరు రాయబడుతుందంట. ఇక్కడ మనం చూస్తున్నాం, జయించు వానికి ఆయన అంటాడు, నేను వానికి దేవుడై ఉంటాను, అతడు నా కుమారుడై ఉండును, అతడు నా కుమారుడై ఉండును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అతడు నా కుమారుడుగా
ఉంటాడు అని దేవుడు అంటున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, మనం కుమారులుగా ఉండాలంటే ఇక్కడ చదువుకున్న భాగములో వీటన్నిటిని కూడా మనము జయించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎఫ్రాయిము వలె తొలగిపోకూడదు. ఎఫ్రాయిము వలె మనం లోకానుసారంగా మారకూడదు. ఈ మెలకువ ప్రార్థనలో మరి మన దైవజనుడు కుమారుడు కిరణ్ ద్వారా మరి ఆ యొక్క హోషేయ గ్రంథముల నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలా హృదయంలో నొచ్చుకున్నా. ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులు, ఈరోజు చూస్తున్న ఆదిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రారంభంలో పరిశుద్ధంగా జీవించి ముగింపులో వాళ్ళు లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు, పాప జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. అపవిత్రాత్మ వారిని లాక్కొని వెళ్ళిపోతుంది దినములో. దేవుని ప్రియులారా, మనము జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మీరు హోషేయ గ్రంథము 7వ అధ్యాయములో మీరు చదివితే అక్కడ 1-2 వచనములో ఎఫ్రాయిమును గురించి, ఇశ్రాయేలు గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయు తలంచగా ఎఫ్రాయిము దోషమును ఏమంట సోమ్రోను చెడుతనమును బయలుపడుచు ఉన్నది. హల్లెలూయా. మరలా చదువుమా. నేను ఇశ్రాయేలు వారికి నేను స్వస్థత కలుగు చేయు తలంచగా ఎఫ్రాయిము యొక్క దోషమును సోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనుల మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రులు లోపలికి. ఆమేన్. అదే హోషేయ గ్రంథము 5వ అధ్యాయము మరి మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయాన్ని మనము ఒకసారి చెవిక్కుదాం. 1-2 వచనాల్లో 2వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక వాళ్ళందరినీ నేను శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే విభచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియలు చేత అభ్యంతరపరచబడిన వారై వాళ్ళు తిరిగి తమ దేవుని యుద్ధకు రాలేక పోయారు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 1వ వచనము 2వ వచనములో చూడండి. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చినటువంటి జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి దేశ నివాసులతో దేశ నివాసులతో కూడా దేవుడు వ్యాఖ్యమాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనంలో చదువుకుంటే 8వ వచనంలో నా జనులు పాపములను పాపమును ఆహారముగా చేసుకొందురు గనుక జనులు అధికముగా పాపము చేయవలనని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి జనులకు ఎలాగో చదవండి మా 9వ వచనం. కాబట్టి జనులకు ఎలాగో
యాజకులకు కూడా అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షింతును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాగున మీరు ఈ 4వ అధ్యాయము నుండి మీరు ఇశ్రాయేలును గురించి, ఎఫ్రాయిమును గురించి మీరు చదువుకుంటూ వస్తే మరి దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇలా 9వ వచనంలో మీరు చదివితే 1వ వచనములో, 9వ అధ్యాయము 1వ వచనములో చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నువ్వు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి విభజించితివి. నీ కళ్ళెములన్నిటిలో మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళెములను కానీ గానుగులు కానీ వారికి ఆహారము నీవవు అని రాయబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనమందరూ కూడా మరి దేవుని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళుగా కాకుండా పెద్ద సంఘంలోనే ఎక్కువ లోకానుసారమైన కార్యాలు, శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పౌలు గారు ఈ బిగ్ చర్చితో కూడా అంటున్నాడు. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనముల నుండి చదివితే మరి 6వ అధ్యాయము 2 కొరింథీయులు 14వ వచనముల నుండి మీరు చదివితే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏం చేయకూడదంట? అవిశ్వాసులతో మీరు అవిశ్వాసులతో ఈరోజు అవిశ్వాసులతో మరి మనము ఏం చేయకూడదంట? ఈరోజు అవిశ్వాసులతోనే జోడుగా ఉంటారు. వాళ్ళు చెప్పేదే వింటారు. సేవకులు చెప్పేది, పరిశుద్ధులు చెప్పేది వినేలేదు. వారు చెప్పినట్లే లోబడతారు. అవునా కదా? ఇక్కడ చూడండి, ఆయన అంటాడు పౌలు గారు కొరింథీయులో ఉన్న వారికి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికిని దుర్నీతికిని ఏమి సాంకేత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో కూడా ఏమి సంబంధము? అవిశ్వాసతో మరలా అంటాడు, అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మరి నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడై ఉండేదను, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎవరి మధ్య నుండి? అవిశ్వాసుల మధ్య నుండి, దుష్టులతో కూడా సాంకేత్యం లేకుండా దుష్టుల మధ్య నుండి, చీకట్లో వారి మధ్య నుండి, బేలియాలతో కూడా లేకుండా వారి మధ్యలో నుండి, మనము అవిశ్వాసి వారి మధ్యలో నుండి, మనం దేవుని ఆలయముగా ఉండి విగ్రహము చేయు వారితో కూడా లేకుండా వారి మధ్యలో నుండి మనము బయలువెడలి ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి. ఎట్లుండాలి? ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి. ఆయన అన్నాడు, మీరు బయలువెడలి. ఏం చెప్తున్నాడు? బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఆమేన్. ఆయన అన్నాడు, అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు అని దేవుడు ఏం చెప్తున్నాడు? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు మీతో కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు 11వ వచనంలో, అధ్యాయంలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం చెప్తున్నాడు?
ఓ కొరింథీయులారా, ఏమంట, అరామర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు. మీ అంతఃకరమే సంకుచితమై ఉన్నది, మీ ఎడల మాకున్న అంతఃకరములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకూల సమయంలో నీ మొర ఆలకించాలంటే, దేవుని ప్రియులారా, ఈ 2వ వచనంలో అంటాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించతిని, రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకుంటుని అంటున్నాడు. అనుకూల సమయంలో దేవుడు మీ మొర ఆలకించాలంటే, రక్షణ దినమున మిమ్మల్ని దేవుడు ఆదుకోవాలంటే వీటి మధ్యలో నుండి మీరు వెళ్ళాలి, విడిచిపెట్టాలి. ఆయన అన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు నేరారా అన్నారు. హల్లెలూయా. పాస్టర్ వాడు అన్యాయం చేస్తూనే ఉన్నాడు కదా, వాడు పాపం చేస్తూనే ఉన్నాడు కదా, వాడు అపవిత్రుడుగా ఉన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రకటన గ్రంథంలో ఆయన చివరిలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పుచున్నటువంటి మాటను మీరు చూస్తే, ఈ 22వ అధ్యాయములో 11వ వచనములో దేవుని యందు ప్రియులారా, ప్రకటన 22వ అధ్యాయము ప్రకటన 11వ వచనములో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, అన్యాయము చేయవాడు ఇంకము అన్యాయమే చేయని అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రులుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. హల్లెలూయా. ఆదియు అంతమై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుదారు, జీవవృక్షమునకు హక్కుల వారై గుమ్మములకుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. హల్లెలూయా. ఉదుకుకున్న వాళ్ళు ధన్యులు అంటూ ఉన్నాడు. మనము ఆ పట్టణము గుండా ప్రవేశించడానికి మరి మన వస్త్రాలను ఉతుకుకోవాలి. ఆ యొక్క జీవ వృక్ష ఫలములకు హక్కుదారులు కలిగినటువంటి వాళ్ళుగా ఆ గుమ్మములో ప్రవేశించడానికి మనము దేవుని ప్రియమైన వారులారా మన వస్త్రాలను ఉదుకుకోవాలి. యేసు రక్తములో మన వస్త్రములను తెలుపు చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో వినిన వాక్యాల కొరకు మనల్ని మనము దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు, వాళ్ళు ప్రవేశించరు. ఎవరు ప్రవేశిస్తారంటే మారు మనసు పొందిన వాళ్ళు. ఎవరు ప్రవేశిస్తారంటే రెండవసారి క్రొత్తగా పుట్టినటువంటి వాళ్ళు. ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని ప్రియులారా ఆ పరలోకాన్ని బలవంతముగా బలత్కారులు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఆ పరలోక రాజ్యానికి వెళ్లకుండా లోకము లాగుతుంది, శరీరము లాగుతుంది. దేవుని ప్రియులారా దేవుని ప్రియులారా లోకము లాగకుండా, మనము శరీర ఆశలు లాగకుండా, నేత్ర ఆశ లాగకుండా, జీవపు డమ్మము లాగకుండా ఆ పరలోకాన్ని వైపే మనము చూస్తూ వెళుతూ దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళుగా ఉండాలి. పరలోకాన్ని విడవకుండా మనం పట్టుకున్నటువంటి వారుగా ఉండాలి. ఒక
మందిరంలో, ఒక చిన్న మందిరం, ఆ మందిరంలో అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. దాంట్లో ఒక కరోడ్ల అమ్మే ముసలాయమ ఉండిందంట. ఆమె చాలా పరిశుద్ధ జీవితం కలిగినటువంటి ఆయమంట. ఆ కరోడ్ల ఆయమ, ముసలాయమ, మరి దేవుని ప్రియులారా, వచ్చిన లాభముల నుండి ఆయమ ప్రభుకి కానుకలు, దశంభాగములు ఇచ్చే ఆయమంట. చాలా పరిశుద్ధ జీవితం కలిగినటువంటి ఆయమంట. మరి అనేక మంది చనిపోయినారంట. చనిపోయి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదంట. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అనుకున్నారు కరోళ్ళైమ ఎట్లయినా పరలోకానికి వెళ్ళిపోతుంది, ఆయన కాలు పట్టుకొని ఆమెతో కూడా మనం వెళ్ళిపోదాం అనుకున్నారంట. హల్లెలూయా. ఆయనలో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు మనకి. ఆయన ఒక్కరోజు ఆయన కూడా చనిపోయింది. ఆయనకు ముందు చనిపోయిన వాళ్ళంతా కరోళ్ళ ఆయన మీదనే దృష్టి ఉంచుకుంటూ ఉన్నారు. ఈమె ఎప్పుడు పరలోకానికి పోతుంది, ఎప్పుడు పరలోకానికి పోతుందని. ఒకరోజు ఆమె చనిపోయింది. చనిపోయి కరోళ్ళ ఆయమ ఇప్పుడు దేవదూత కాలు పట్టుకొని పోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోళ్ళ ఆయమ ఒక చేతిలో దేవదూత కాలు పట్టుకొని, ఏంజిల్ కాలు పట్టుకొని పోతా ఉంది. హల్లెలూయా, ఒక చేతిలోనే. అప్పుడు దేవుని ప్రియులారా, ఈమె వెనకాల ఆయన కాలు పట్టుకున్నారు, రెండు చేతులు ఆయన కాలు పట్టుకున్నారు. ఇప్పుడు వెళ్తూ ఉంది. ఈమె ఒక చేతిలో పట్టుకుంది, ఒక చేతిలో మరి కానుకలో, లేకపోతే కరువడు పట్టుకునేది, తెల్ల కానుకలు. నేను ఆ కథ మర్చిపోయిన, బుక్లో చాలా రోజులు అయిపోయింది. అయితే చూస్తే ఇప్పుడు ఈ కరోడ్లో ఏమో ఎక్కడికి పోవాలా? పరలోకానికి వెళ్ళాలా. దీని వెనకాల లైన్గా పట్టుకొని పోతూ ఉన్నారు. ఆయన వెనకాల కాళ్ళు పట్టుకొని పోతూ ఉన్నారు. దేవదూత చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు మరి ఈమెకు బరువు ఎక్కువైపోయింది. లాగుతూ ఉన్నారు, ఈమెను పరలోకానికి వెళ్ళకుండా లాగుతూ ఉన్నారు. మరి బరువు ఎక్కువైపోయి ఈ చేతిలో నుండి ఆ చేతిలో మార్చుకోవడానికి, దేవదూత కాలును మార్చుకోవడానికి ఆ చేయి వదిలి చేయి పట్టుకున్న దానికి పోయి కొందికి టక్కని దేవదూత వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఆ కరోళ్ళ ఆమెతో కూడా అందరూ పోయి పాతాళములో పడిపోయినారు. హల్లెలూయా. అందుకే పరలోకము బలాత్కారంగా పట్టబడింది. హల్లెలూయా, అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. ఆ బలాత్కారులే పరలోకానికి వెళ్తారు. చివరిలో అందరూ కూడా పాతాళంలో పడిపోయినారు. నేను చెప్తున్నాను, పాస్టర్ని చూడొద్దు, పాస్టర్ కాలు పట్టుకోవద్దు. నువ్వు చూడవలసింది దేవుని ఈ అన్యాయము, ఈ జారత్వము, ఈ అపవిత్రత, ఈ ఎఫ్రాయిములే మన జీవితాల్లో ఉంటే, లోకానుసారంగా జీవిస్తే, అంత సొలొమోను గారు, దేవాలయాన్ని కట్టిన సొలొమోను గారు, జ్ఞానమును అడిగిన సొలొమోను గారు భార్యల ద్వారా అతడు దేవుని విడిచి విగ్రహారాధకుల వైపు తిరుక్కున్నాడు. ఈరోజు ఎక్కువ మంది లోకం తట్టు తిరిగి పరలోకానికి వెళ్ళక వాళ్ళు అగ్నిగుండానికి వెళుతూ ఉన్నారు. ఈ వేళలో దేవుని ప్రియులారా, అనేక మందిని అపవాది వారిని దిక్కులను మార్చుతున్నాడు, మార్గాలని మారుస్తున్నాడు. కనుక ఈవేళ మనం అనుకుంటాం, మనకే ఆ దారి తెలుసును అనుకుంటున్నా. ఆయన అంటున్నాడు, నీ దారి వేరు, నీ ద్రోవలు వేరు, నా ద్రోవలు వేరు, నా మార్గం వేరు, నీ మార్గం వేరు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు అంటున్నాడు. గనుక ఈ సమయంలో మనము దేవుని వైపుకు మళ్లించుకుందాం. మనము అన్యాయస్తులుగా లేకుండా, జారులుగా లేకుండా, వ్యభిచారులుగా లేకుండా, విగ్రహారాధికులుగా లేకుండా, అన్యాయస్తులుగా లేకుండా, మనము అపవిత్రులుగా లేకుండా, మోసం చేసే వాళ్ళుగా లేకుండా, మనల్ని పవిత్రులుగా, ఇంకా పరిశుద్ధ జీవితం కలిగి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిము అన్నాడు ఈ ప్రకటన గ్రంథములో. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిము అన్నాడు. కనుక ఈ వేళలో
మనము అప్పగించుకుందాం. మనల్ని దేవునికి సమర్పణ చేద్దాం. మనం దేవుని మాటలకు చెవియొగ్గదాం. మనం మేలు పొందుకుందాం. దేవుణ్ణి మనము ఆశ్రయించుకుందాం. మనం దేవుని యొక్క ఉపదేశాన్ని విని మనం జీవ మార్గములో మనము నడుచుకుందాం. దేవుని ప్రియులారా, ఒకవేళ వంకర మార్గం ఉంటే, గరుకు మార్గం ఉంటే ఇప్పుడే మనము దేవుని వైపుకు మళ్ళించుకుందాం. ఈ 2వ తెలుగు ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకా చేరవలసిన స్థలం చాలా దూరంగా ఉంది. ఆ దారిలో చేరవలసిన స్థలానికి చేరుకోవడానికి మనము ఆయత్తపరుచుకుందాం. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, ప్రమాదాలు జరుగుతూ ఉంది. నిన్న చూసా, ఒక ఫ్లైట్ ఒక అడవి ప్రాంతంలో ఒక చెట్టుకు గుద్దుకొని ఫైర్ అయిపోయింది. భయంకరమైన దినాల్లో ఒకవైపు వరదల చేత కుటుంబాలుగా వరదలో కొట్టుకొని చనిపోతున్నారు. పాతాళం నోరు తెరుచుకొని ఉంది. మనం దేవుని వైపుకు మళ్ళదాం. భయభక్తులు కలగదాం. దేవుని మాటలకు మనల్ని అప్పగించుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు నేరరంట. ఒకవేళ అటువంటిది మనలో ఉంటే మనల్ని ఇప్పుడే మార్చుకుందాం. యేసు రక్తములో కడగబడదాం. మనందరూ కూడా లేచి నిలబడదాం. మనల్ని మనం అప్పగించుకుందామా? మనందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వందనాలు యేసు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మహాగణుడా, నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలం ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రభువా, జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేసి శరీర క్రియలన్నీ నాయనా నశింపచేయము నాయనా. మా బలహీన సమయంలో మాకు బలము నీవు నాయనా.
ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయము నాయనా. ఆత్మీయ వరాలతో కూడా నింపున ప్రభువా. అన్యాయస్తులుగా లేకుండా నా తండ్రి రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళుగా లేకుండా అయా జీవ వృక్ష ఫలములను తినడానికి హక్కుదారులుగా నా తండ్రి మేం పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళుగా మా వస్త్రాలను నాయనా ఉదుక్కోవడానికి కడుక్కోవడానికి యెషయా గ్రంథం 1:18 సెలవిచ్చినట్లుగా రండి మన వివాదములను మనము తీర్చుకుందాం. మన పాపాలు రక్తమోలే ఉంటే అవి ఓ ప్రభువా హేమమోలే మార్చబడునుగాక. వేళలోనైనా కూడి వచ్చిన ప్రతి వారిని, వాక్యాన్ని వినిన వారిని, వాక్యానికి అప్పగించిన వారిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఒకేలా తొలగి ఉంటే, దారి తప్పుంటే నీ దారిలోకి మళ్ళించు నాయన. యేసువే బలహీనులుగా ఉంటే బలపరచు నాయన. శరీర క్రియలన్నీ లయం చేయండి ప్రభా. ఎత్తబడే బిడలుగా, ఎత్తబడిన సంఘములో ఉండడానికి దయచేయునుగాక. మీ బిడలు దీవించండి, మీ బిడలు ఆశీర్వదించండి. ఓ ప్రభు, అప్పగించిన ప్రతి వారిని దీవించునుగాక. వ్యాధితో, బాధతో, బలహీనతో వచ్చింటే బలపరచండి, ఆత్మ వరాలతో కూడా నింపండి. మా ప్రభు నీకు వందనాలు. ఈరోజు లోకములో జరుగుతున్న ప్రతి ఆరాధనలు, వాక్య పరిచయం చేస్తున్న దైవజనుల్ని బలముగా అభిషేకించి వాడుకోండి నాయన. వేళలో తగ్గిస్తూ సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.